మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండగలు వస్తాయి వెళతాయి, కాని సంక్రాంతి మాత్రమే ఎందుకు పెద్ద పండగ అయింది? ఎందుకంటే ఇది దేవతల పండగ కాబట్టి. అవును, మీరు విన్నది నిజమే. మనుషులకి ఒక సంవత్సరం అంటే దేవతలకి కేవలం ఒక రోజుతో సమానం. ఇందులో మనకు 6 నెలలు పగలైతే దేవతలకు అది రాత్రి, మనకు మిగతా 6 నెలలు రాత్రైతే దేవతలకు అది పగలు. సరిగ్గా ఈ సంక్రాంతి రోజునుంచే దేవతలకు పగలు మొదలవుతుంది. దీన్నే మనం ఉత్తరాయణ పుణ్యకాలమంటాం. అంటే ఇన్ని రోజులు నిద్రలో ఉన్న దైవశక్తులన్నీ ఈ రోజునుంచి అత్యంత శక్తివంతంగా మారతాయి. అందుకే మహాభారతంలో భీష్ముడు అంతటి యోధుడు అంపశయ్యమీద పడి ఉన్నా సరే ప్రాణం వదలడానికి ఈ రోజు కోసమే ఎదురుచూశాడు. ఎందుకంటే ఈ ఉత్తరాయణంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని మన నమ్మకం. ఇంతటి పవిత్రమైన రోజు కాబట్టే దీన్ని మనం 3 రోజుల పాటు, కొన్ని చోట్ల 4 రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఈ 3 రోజుల వెనక ఉన్న ఆంతర్యమేంటి? భోగిమంటలు ఎందుకు వెయ్యాలి? రండి, డే 1 నుంచి చూద్దాం. సంక్రాంతి సంబరాలు మొదలయ్యేది భోగితోనే. మనలో చాలామందికి భోగి అంటే పాత సామాన్లు కాల్చడం అని మాత్రమే తెలుసు. కాని దీని వెనుక శ్రీకృష్ణుడు ఆడిన ఒక లీల ఉంది. ద్వాపరయుగంలో ప్రజలందరూ ఇంద్రుణ్ణి భక్తితో పూజించేవారు. ఆ పూజల వల్ల ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. నేను వాన కురిపిస్తేనే గదా వీళ్లు బతుకుతున్నారు అనే అహంకారం తలకెక్కింది. ఈ గర్వాన్ని అణిచివేయాలని చిన్నారి కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. గోకులంలోని ప్రజలందర్నీ పిలిచి మనం ఇంద్రుణ్ణి పూజించడం ఆపేద్దాం, మనకి గడ్డిని ఆహారాన్ని ఇచ్చే గోవర్ధనగిరిని పూజిద్దాం అని చెప్పాడు. అంతే, ఇంద్రుడికి ఎక్కడ్లేని కోపం వచ్చింది. ప్రళయ భీకరమయ వర్షాన్ని, తుఫాన్ని సృష్టించాడు. అప్పుడు కృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుడి పాదాలమీద పడ్డాడు. ఆ గర్వం అనే చెడు తొలగిపోయిన రోజునే మనం భోగిగా జరుపుకుంటాము అని ఒక కథనం. అందుకే భోగి రోజున ఇంద్రుణ్ణి భోగి ఇంద్రుడిగా తలుచుకుంటారు. భోగిమంటల వెనక ఉన్న సైన్స్. ఇక భోగి మంటల విషయానికొస్తే ఇది కేవలం చెత్తని కాల్చడం కాదు. చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉండి గాలిలో అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. ఆవుపేడ పిడకలు, రావి, మామిడి వంటి ఔషధగుణాలున్న చెట్ల కర్రలతో భోగి మంటలు వేయడం వల్ల ఆ పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇదొక రకమైన సామూహిక యజ్ఞం లాంటిదన్నమాట. అంతేకాదు, భోగి అనే పదానికి అర్థం భోగం అంటే ఆనందం లేదా అనుభవింపదగినది అని. మనలోని బద్ధకాన్ని, పాత ఆలోచనలని, నెగిటివిటీని ఆ మంటల్లో వేసి కాల్చేసి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మొదలుపెట్టడమే దీని అసలు ఉద్దేశం. ఇంకొక బ్యూటిఫుల్ ట్రెడిషన్ భోగిపళ్ళు. రేగుపళ్ళని బదరీ ఫలం అంటారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి రూపమే ఈ రేగుపండు అని నమ్ముతారు. చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా నారాయణుడి రక్ష ఉండాలని తలమీద ఈ పళ్ళు పోస్తారు. చూసారా, ప్రతి చిన్న ఆచారం వెనక ఎంత అర్థం ఉందో. రెండో రోజే అసలైన సంక్రాంతి. ఇది రైతులకు నిజమైన పండగ. 6 గాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరి ధాన్యం రాసులుగా పోసి ఆ లక్ష్మీదేవి కళ్లెదుట కనిపించే సమయం. అందుకే దీన్ని రైతు పండగ అంటారు. ఈ రోజున ప్రధానంగా జరిగేది సంక్రమణం. సూర్యుడు తన దిశను మార్చుకునే సమయం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన పూర్వీకులు ఈ పండగలో పితృదేవతలను కూడా గుర్తు చేసుకుంటారు. పంట చేతికి రాగానే మొదటి ముద్ద మనకి జన్మనిచ్చిన పెద్దలకు, దేవుడికి పెట్టడం మన సంస్కారం. సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది హరిదాసులు, గంగిరెద్దులు. మీరు గమనించారా? సంక్రాంతి రోజున మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన వ్యక్తి హరిదాసు. తలమీద రాగి అక్షయపాత్ర, చేతిలో తంబుర, కాళ్లకు గజ్జలు. హరిలో రంగ హరి అంటూ ఇంటి ముందుకు వస్తే సాక్షాత్తూ ఆ నారాయణుడే వచ్చినంత సంబరం. హరిదాసు తలమీద ఉన్న పాత్రని దించడు, ఎవరికీ వంగి నమస్కరించడు. ఎందుకంటే ఆ సమయంలో సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అతను. మనం ఇచ్చే ధాన్యాన్ని అతను స్వీకరించడమంటే దేవుడే మన ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించినట్లు. అలా ఇవ్వడం వల్ల మన పాపాలు పోతాయని నమ్మకం. అలాగే గంగిరెద్దులు. రంగురంగుల బట్టలతో ముస్తాబు చేసిన ఎద్దులను ఇంటింటికి తిప్పుతారు. దీని వెనుక కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. శివుడికి, నందికి సంబంధించిన ఆ కథ మరియు 3వ రోజు కనుమ పండగ ఎందుకు జంతువులకి అంకితం చేశారు అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలామందికి కనుమ అంటే ఓహో నాన్ వెజ్ తినే రోజు కదా అని మాత్రమే తెలుసు. కానీ ఆ ఒక్క ఆలోచన దాటి కొంచెం లోతుగా వెళ్తే దీని వెనక ఒక అద్భుతమైన ఇతిహాసం ఉంది. కైలాసంలో శివుడికి, నందికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఉంది. ఒక చిన్న పొరపాటు మానవ చరిత్రనే మార్చేసింది అని మీకు తెలుసా?
అసలు నంది భూమ్మీదికి ఎందుకు రావాల్సొచ్చింది? మనం ఎందుకు గోమాతని, ఎద్దులని దైవంగా భావిస్తాం? 4వ రోజు ముక్కనుమనాడు ఎందుకు తప్పనిసరిగా మాంసాహారం తింటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం కాలంలో వెనక్కి, చాలా వెనక్కి ప్రయాణించి కైలాసం వెళ్ళాలి. అది కృతయుగం నాటి మాట. కైలాసంలో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని భూలోకం వైపు చూస్తున్నాడు. మనుషులు తమ ఆరోగ్యాన్ని, జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని సరిగ్గా పాటించట్లేదని ఆయన గమనించాడు. మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యోగిలా బతకాలని శివుడి కోరిక. అందుకే మానవాళికి ఒక సందేశం పంపాలనుకున్నాడు. వెంటనే తన ప్రియ శిష్యుడైన నందిని పిలిచాడు. నంది, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు. అక్కడ ఉన్న మనుషులందరికీ నా ఆజ్ఞగా ఒక సందేశం చెప్పు అన్నాడు శివుడు. నంది వినయంగా, ఆజ్ఞాపించండి ప్రభూ, ఏం చెప్పాలి అనడిగాడు. అప్పుడు శివుడు చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు. రోజూ నూనె రాసుకుని తలస్నానం చెయ్యాలి, అభ్యంగన స్నానం. కాని ఆహారం మాత్రం నెలకి ఒక్కసారి మాత్రమే తినాలి. చూశారా, శివుడి ప్లాన్ ఏంటంటే మనిషి తక్కువ తింటే, అంటే ఫాస్టింగ్ లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే శరీరం తేలిగ్గా ఉంటుంది, రోగాలు రావు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే రోజూ తలస్నానం చేస్తే శరీరం, మనసు శుద్ధవుతాయి. ఇది శివుడి లాజిక్. నంది, చిత్తం ప్రభూ, ఇప్పుడే వెళ్ళి ఈ సందేశాన్ని అందజేస్తాను అని చెప్పి వాయువేగంతో ఆకాశంనుంచి భూమివైపు దూసుకొచ్చాడు. కాని దారి మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలీదు, లేదా భూమ్మీద ఉన్న ఆకర్షణ ప్రభావం ఏమో కాని నందికి ఆ సందేశం కొంచెం తికమకయింది. భూలోకంలోకి అడుగుపెట్టగానే జనం అందరూ శివుడి వాహనం వచ్చింది, సాక్షాత్తు నందీశ్వరుడు వచ్చాడు అని ఎగబడ్డారు. ఆ హడావిడిలో నందికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. శివుడి చెప్పిన మాటల్ని రివర్సులో చెప్పేశాడు. నంది గంభీరంగా ఇలా ప్రకటించాడు. మానవులారా, సాక్షాత్తు పరమశివుడి ఆజ్ఞ ఇది. మీరందరూ ఈ రోజునుంచి రోజుకి 3 పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలి. కానీ స్నానం మాత్రం నెలకి ఒక్కసారి చేస్తే చాలు. అంతే. మనుషులకి కావలసింది కూడా అదే కదా. రోజూ తినమంటే ఎవరికిష్టం ఉండదు? అబ్బో, దేవుడే చెప్పాక ఇంకేం, రోజూ విందు భోజనాలే అని జనం పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. నంది తన పని పూర్తయిందనుకుని గర్వంగా తిరిగి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళాక శివుడు నందిని అడిగాడు. నంది, నేను చెప్పినట్లే చెప్పావా అని. నంది అమాయకంగా, చెప్పాను ప్రభూ, రోజూ బాగా తినమని, నెలకోసారి స్నానం చెయ్యమని చెప్పాను. ఆ మాట వినగానే శివుడికి చిర్రెత్తుకొచ్చింది. ఆయన 3వ కన్ను తెరుచుకున్నంత పనైంది. మూర్ఖుడా, ఎంత పనిచేశావు? మనుషులు నెలకోసారి తింటే భూమ్మీద ఉన్న అడవులు, పళ్ళు, కాయగూరలు వాళ్లకి సరిపోయేవి. వాళ్లు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. హాయిగా దైవధ్యానం చేసుకునేవాళ్లు. కాని ఇప్పుడు నువ్వు రోజూ తినమని చెప్పావు. మరి రోజూ తినాలంటే అంత ఆహారం ఎక్కడ్నుంచొస్తుంది? దానికోసం భూమిని దున్నాలి, పంటలు పండించాలి, రాత్రి పగలు కష్టపడాలి. అదంతా మనిషి ఒక్కడివల్ల సాధ్యం కాదు. శివుడు నందివైపు కోపంగా వేలు చూపిస్తూ ఆజ్ఞాపించాడు. నువ్వు చేసిన తప్పుకి ఇదే శిక్ష. తక్షణం భూలోకానికి వెళ్ళు. మనుషులు పండించే ఆ పంట పొలాల్లో వాళ్లతో పాటు నాగలి లాగు. వాళ్లు తినే ఆహారాన్ని పండించడంలో నువ్వే ప్రధాన పాత్ర పోషించుకో. ఇక వెళ్ళు. అలా ఆ రోజు శివుడిచ్చిన శాపమే ఈరోజు మన రైతుల పాలిట వరమయింది. అందుకే ఎద్దు అంటే నంది అప్పట్నుంచి రైతుకి కుడిభుజంలా మారింది. ఎండనక వాననక రైతుతో పాటు కష్టపడుతూ మన కంచంలోకి అన్నం రావడానికి కారణమయింది. ఈ కథ తెలిసాక కనుమరోజు రైతులు పశువుల్ని ఎందుకంతగా ప్రేమిస్తారో అర్థమవుతుంది కదా. కనుమరోజు ఉదయాన్నే రైతులు తమ పశువుల్ని చెరువులకో బావులకో తీసుకువెళ్లి శుభ్రంగా కడుగుతారు. అది కేవలం స్నానం కాదు, ఒక తపస్సు. వాటి కొమ్ములని అరగ్దీసి, అంటే పాలిష్ చేసి, వాటికి రంగులు వేసి ఇత్తడి కుప్పెలు తొడుగుతారు. మెడలో కొత్త గంటలు, మూతికి కొత్త పగ్గాలు వేస్తారు. ముఖ్యంగా ఈరోజు వాటిని పొలం పనులకి తీసుకువెళ్లరు. ఇన్ని రోజులు నాకోసం కష్టపడ్డావు కదా తండ్రి, ఈరోజు విశ్రాంతి తీసుకో అని వాటికిష్టమైన ఆహారం పెడతారు. మనం తినే పొంగల్ని వాటికి తినిపిస్తారు. దీన్ని పశుపూజ అంటారు. కాని గమనించండి, మనం పూజించేది జంతువుని కాదు, అందులో ఉన్న త్యాగగుణాన్ని. పట్టణాల్లో ఉండే మనకి ఇదంతా తెలియకపోవచ్చు. కాని పల్లెటూరులో రైతునడగండి, నా కొడుకు అన్నం పెడతాడో లేదో తెలియదుగాని ఈ గంగిరెద్దు మాత్రం నా కడుపు నింపుతుంది అని కళ్లల్లో నీళ్లతో చెప్తాడు. ఆ బంధం అలాంటిది. ఇక 4వ రోజు ముక్కనుమ. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మొదటి 3 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజులు ఇంత భక్తిగా నిష్టగా పూజలు చేసి 4వ రోజు ఒక్కసారిగా ఎందుకు నాన్ వెజ్ తింటారు? దీని వెనకేమైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. మన పూర్వీకులు ఏదీ ఊరికే పెట్టలేదు. 1. శరీరధర్మం, ఫిజియలాజికల్ నీడ్. సంక్రాంతి సమయానికి పంట పనులు పూర్తవుతాయి.
గత 2-3 నెలలుగా రైతు రాత్రి పగలు చలిలో మంచులో కష్టపడి ఉంటాడు. శరీరం మొత్తం అలసిపోయి సత్తువ తగ్గిపోయి ఉంటుంది. పైగా ధనుర్మాసం మొత్తం చాలామంది మాంసాహారం మానేసుంటారు. మళ్లీ వ్యవసాయ పనులు మొదలుపెట్టాలంటే శరీరానికిప్పుడు హై ప్రోటీన్ కావాలి, కండరాలకు బలం కావాలి. అందుకే ఈ రోజున తప్పనిసరిగా మాంసాహారం తింటారు. 2. గ్రామదేవతల ఆరాధన, విలేజ్ డీటీస్ వర్షిప్. ముక్కనుమ రోజున కేవలం తినడమే కాదు, గ్రామ సరిహద్దుల్లో ఉండే పోచెమ్మ, ఎల్లమ్మ, మైసెమ్మ వంటి గ్రామదేవతలకు బలి ఇస్తారు. మా పంటలు బాగా పండాయి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని మొక్కుకుంటారు. ఆ ప్రసాదాన్నే ఊరంతా పంచుకుంటారు. 3. సామాజిక ఐక్యత, సోషల్ బాండింగ్. ముక్కనుమ రోజున జరిగే విందులు మామూలుగా ఉండవు. ఊర్లో ఉన్న దూరపు బంధువులు, పక్క ఊరి స్నేహితులు అందరూ ఒకచోట చేరతారు. ముఖ్యంగా సంవత్సరంలో ఏవైనా గొడవలు, పగలు ఉంటే ఈరోజు ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేయడం వల్ల ఆ మనస్పర్ధలు పోతాయి. కలిసి తింటే కలదు సుఖం అనే సామెత ఇక్కడే నిజమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సంక్రాంతి అంటే కేవలం క్యాలెండర్లో మారే తేదీ కాదు. భోగి మనలోని బద్ధకాన్ని వదిలించుకునే రోజు. సంక్రాంతి మన మూలాల్ని, పెద్దల్ని గుర్తుచేసుకునే రోజు. కనుమ మనకి సాయం చేసే ప్రకృతిని, జీవరాశిని గౌరవించే రోజు. ముక్కనుమ బలాన్ని పుంజుకుని, బంధాలను కలుపుకుని కొత్త ఏడాదిన ఉత్సాహంగా మొదలుపెట్టే రోజు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనుషులు, జంతువులు, ప్రకృతి, దేవుడు అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండగ మన సంక్రాంతి. మన సంస్కృతిలో ఉన్న ఈ గొప్పతనాన్ని మన పిల్లలకి, వచ్చే తరాలకు అందిద్దాం. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో చెప్పిన ఈ నంది కథ మీకు కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన పురాణాల్లో కేవలం భక్తి మాత్రమే కాదు, ఊహించని ఎన్నో సైంటిఫిక్ సీక్రెట్స్ దాగున్నాయి. ఇవన్నీ బయటపెట్టడమే నా ఈ చిన్న ప్రయత్నం. ఈ నంది కథలో మీకు తెలియని కొత్త పాయింట్ ఒక్కటైనా ఉంటే ప్లీజ్ మనసారా ఒక్క లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అనంత పద్మనాభస్వామి టెంపుల్ మిస్టరీస్ గురించి ఎవ్వరూ చెప్పని ఒక షాకింగ్ నిజం మీ ముందుకు తేబోతున్నా. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి. మన చరిత్ర గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. జై హింద్.